పోడు భూములకు పట్టాలు ఇచ్చి మరి శాశ్వత పరిష్కారం కూడా చేపట్టాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు ఇవాళ పినపాక నియోజకవర్గంలో చూసినప్పుడు మరి ఇవాళ సీతారామ ప్రాజెక్టు మరి ఫస్ట్ ఫేజు బీజీ కొత్తూరు దగ్గర పూర్తయింది. పై భాగంలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తే అశ్వాపురం మండలంలో 16,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రికి తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా పినపాక నియోజకవర్గంలో 42 గ్రామాలు మరి ఇవాళ గొత్తికోయ గ్రామాలు ఉన్నాయి. మరి కనీస మౌలిక సదుపాయాలు లేవు. గొత్తికోయ గ్రామాల్లో కూడా కనీస మౌలిక సదుపాయాల కల్పనకు తప్పనిసరిగా మరి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నా. మరి అదే కాకుండా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు ఐ పవర్ కమిటీ తీర్మానం వేతనం ఏదైతుందో దాని ప్రకారం కనీస వేతనం అమలు చేసే దాంట్లో కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా మరి ఇవాళ N-1 సింగరేణిలో N-1 అనేది మరి దాన్ని ఎత్తివేసినట్లయితే వేలాది మంది కార్మికులకు మేలు జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా పరిశీలన చేయాలని పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంకా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి ఇవాళ చూసినప్పుడు సాగునీటి పాటల ప్రాజెక్టుల విషయంలో కూడా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి స్థానిక సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి ఇవాళ ప్రజా దీవెన సభకు ఇచ్చేటువంటి సందర్భంలో మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ